మార్పులు ఎక్కడన్నా జరుగుతాయండి సార్? ఓకే ఓకే రైట్ రైట్. మనతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ గారు జాయిన్ అయ్యారు. చరణ్ కౌశిక్ గారు నమస్కారం అండి. వంశీచల గారు నేను మీ దగ్గరకు వస్తాను. రైట్ కౌశిక్ గారు ఏం చెప్తారు? మొత్తం మీద మీ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఎక్కడ గ్రామ గ్రామాన అధికారుల్ని ప్రజలు తిరగబడతా ఉన్నారు, ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. అదేవిధంగా నిన్న మనం చూస్తాం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అదేవిధంగా కాటా శ్రీనివాస్ మధ్య ఘర్షణ తలెత్తింది. ఇవన్నీ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అని చెప్పేసి చాలా విమర్శలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు మా పార్టీలో అంతర్గతంగా ఏమైనా పంచారైతే మా వేరే వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది? మా దాంట్లో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి రెండు వర్గాల మధ్య ఏదో చిన్న చిన్న సంఘటనలు జరుగుండొచ్చు. ప్రజాస్వామ్యంలో రెండు వర్గాలు వాళ్ళకి సంబంధించినటువంటి బాధను వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది. అంటే వ్యక్తం చేసుకోవద్దు. అయితే నాగేందర్ గారు కూడా మీ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. సార్ ఎవరు చేసినా మాది డెమోక్రటిక్ వేలో ఉండే పార్టీ. వాళ్ళకి ఏమైనా అభిప్రాయాలు తోచినప్పుడు వాళ్ళకి ఏదన్నా మనసులో ఉన్నటువంటి బాధను వ్యక్తం చేసుకునే అవకాశం ఉంటది. దానిలో భాగంగా వారు మాట్లాడుకుని ఉండొచ్చు. నాగేంద్ర గారు ఏం చేసినా మేము ప్రజల మేలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఏదో వీళ్ళు మాట్లాడు వాళ్ళు మాట్లాడు అని చెప్పేసి వాళ్ళేదో వాళ్ళ మధ్య తగాదాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి ఏముండదు. ఖచ్చితంగా ప్రజల మేలే పనులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో కుమారి ఆంటీకి ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం అని చెప్పి కూడా ప్రశ్నిస్తా ఉన్నారు ఆయన. ఎవరు సార్? దానం నాగేందర్. ఇప్పుడు ఏమంటుందంటే ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక్కడ చట్టం ప్రకారం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వారికి ఏమైనా బాధ ఉంటే అవన్నీ కూడా వారు బయట వ్యక్తం చేసి పని చేస్తుండొచ్చు. కానీ చట్టం ప్రకారం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇవన్నీ సహజంగా జరిగేటువంటి ప్రక్రియలు. గతంలో కూడా అన్ని పార్టీలు ఉంటాయి కానీ కాకపోతే వాళ్ళంటే డెమోక్రసీ ఉండదు కాబట్టి వాళ్ళంటే మాట్లాడుకునే అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉంటుంది, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటది. చాలా సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమైనా ఉంటే బయటకు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకుని ఉండొచ్చు. కానీ అల్టిమేట్ గా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు మేలయ్యే పనులు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. చాలా స్పష్టం. అంటే మీరు దాదాపు ఏడాది పాలన పూర్తి చేసుకుంది. మీరు 6 గ్యారంటీల్లో కేవలం అర గ్యారంటీ మాత్రమే అమలు చేశారు. అది కేవలం ఉచిత బస్సు హామీ పథకం మాత్రమే. 5 గ్యారంటీలు అమలు కాలేదని చెప్పేసి చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడుతున్న ఎవరు ఆయన? అంటే శ్రీ వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు నోరు ఉందని చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తారు. మేము 160 గ్యారెంటీలు అమలు చేసినాం. చర్చకు వస్తే రమ్మనండి, మరి మేము చర్చ చేస్తాం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ నిండా ముంచిన వాళ్ళు మాట్లాడితే ఎట్లా? తెలంగాణ నిండా ముంచి తెలంగాణ ఆగం చేసి అప్లపాలు చేసి ఆగవాగం చేసి అప్పు చేసి పప్పు కుర్తిని మీరు మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు ప్రతిసారి ఇదే మాట్లాడేది. మీరు అన్ని అబద్ధాలు చెప్తే మాట్లాడతావు. మాట్లాడే మాట్లాడగరే మేము నాకు అర్థం కాదు. మీరు మాట్లాడుతున్న ప్రజలకు చెప్పండి. మీరు అట్లా మీరు ఉత్తరిస్తే తెలంగాణ బాగుపడదని మాట్లాడతారు. బాగుపడదు కాబట్టి ప్రజలు చెప్తారు. మీరు నేను చెప్పడం అట్లా కాదు. మీరు మాట్లాడితే మాట్లాడండి. ఎంపీ ఎలక్షన్ మీకు గుండు సున్నా అయింది. మీకు కూడా ఒకప్పుడు గుండు సున్నానే. మీకు ఏ రాష్ట్రాలు లేదు. 116 చరిత్ర మీకు ఏం లేదు. ఎక్కడుంది మీకు? గుండు సున్నా అవుతుంది, పుండు సున్నా అవుతుంది. ఒకప్పుడు రాజకీయాలు గెలుపోవటం సహజం. అవి దాన్ని పట్టుకుని మాట్లాడేది. మీరు ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పాలి తప్ప దొంగటి మీరు స్టేట్ సమాధానం చెప్పాలి. మీరు గుండు సున్నా అంటే ఈ దేశాన్ని ముంచింది కాంగ్రెస్ పార్టీ. 68 ఏళ్ళు పరిపాలించిన ఇలా గుండు సున్ను కూడా మనం సింగపూర్ పోతున్నాం. ఎక్కడ మన కాంగ్రెస్ పార్టీ విధ్వంసం మనం చెప్పాలి. ఒకటి దయచేసి మధ్యలో ఎవరు వచ్చినా నేను ఒప్పుకోను. మేము మాట్లాడుతున్నా ఎవరు రావద్దు. వాస్తవాలు చెప్పాలి. నేను ఏమంటున్నానంటే చర్చ మీద పోవాలి. మనం మాట్లాడదాం. మీరు మాట్లాడుతున్నా నాకు లేదా కౌశిక్ గారు చెప్పండి. దయచేసి నేనేం చెప్తున్నా మధ్యలో ఎవరు రావద్దు. కామన్ సెన్స్ నాకుంది, మీకు కూడా ఉండాలి. మీరు మాట్లాడి నేను రాలేదు. మీకు ఒక్కరికి లేదు, నోరు మీకు ఒక్కరికి లేదు. నాకు నోరు లేదా, తెలివి లేదా? అందరికీ అదే ఉంటుంది బ్రదర్. కౌశిక్ గారు విషయానికి రండి. కౌశిక్ గారు మాట్లాడుకోను. కాంట్రవర్సీ వద్దు. కౌశిక్ గారు విషయానికి రండి. ఎందుకు మాట్లాడిన మధ్యలో నేను మాట్లాడుతున్నా మరి? ఓకే విషయానికి రండి కౌశిక్ గారు. సార్ మేము 160 గ్యారెంటీలు అమలు చేసినాం. చర్చకు వస్తే మీకు సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఏది పడుతుంది మాట్లాడి ప్రజాప్రభుత్వం బదనా. మీరు ఎన్ని ఇచ్చిన రేషన్ కార్డులు? మీరు ఇచ్చిన రేషన్ కార్డులు ఎన్ని? 10 సంవత్సరాల కాలంలో 40,000 రేషన్ కార్డులు ఇచ్చారు. మీరు ఇచ్చిన 40,000 రేషన్ కార్డులు ఇచ్చి 7 లక్షల డబుల్ బెడ్ కార్డు ఇస్తారని చెప్పేసి మీరు ఇచ్చిన డబుల్ బెడ్ 65,000 డబుల్ బెడ్, ఇంకా 35,000 డబుల్ బెడ్ మీరు కట్టించిన డబుల్ బెడ్ పూర్తి కాకపోతే మేము 193 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. 14 లక్షల పోడు భూములు బాస్తని చెప్పి పంచిన భూములేనే దళితులు ముఖ్యమంత్రి చేసిన దళితులు ముఖ్యమంత్రి చేయకుండా ఉప ముఖ్య కారణం లేకుండా తొలగించిన మీరు హైదరాబాద్ ఉత్తర ఏం చేసి మీరు హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్ మీది కట్టిరా? అంతర్జాతీయ విమానాశ్రయం మీది కట్టిరా? లేకపోతే హైటెక్ సిటీ మీది కట్టిరా? హైదరాబాద్ మీరు ఏం చేసి మీ పాత్ర ఏంది అంటున్నాం మేము. మీరు హైదరాబాద్ లో డెవలప్మెంట్ చేసి కేటీఆర్ వస్తే హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది.
కేసీఆర్ గారు వస్తే తెలంగాణ అంటే ఉక్కుల పరుగులో పోయిందట. గంటకు 9 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు కోటి కడుతుంది, రోజుకు 193 కోట్ల రూపాయలు, నెల తిరుగుతాలకు 6,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 72,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు చేసిన అప్పుకు 72,000 కోట్ల రూపాయలు అప్పు కొట్టి అదే ఇన్స్టాల్మెంట్ కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరేదో అప్పు చేసి పప్పు పూర్తిని ఇంకేమంటుడు ఏంది సంపదను క్రియేట్ చేయాలట. మరి సంపదను క్రియేట్ చేసి అప్పేట చేశారు 7 లక్షల కోట్లు. ఏమన్నా అర్థం ఉందా? మీరు అంటే సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీ సంవత్సర కాలంలో 72,000 కోట్లు అప్పు చేస్తే చరణ్ కౌశిక్ గారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సంవత్సరానికి 72,000 కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది, దీంట్లో 1,60,000 కోట్లు అప్పు చేస్తుందని చెప్తా ఉన్నారు కదా. అంటే మీరు డబుల్ చేస్తారు. సార్ మేము రాజకీయాలు తప్పుకుంటాం, మీరు తప్పుకుంటారు. మీరందరూ చెప్పండి, చర్చకు రండి. ఎందుకంటే ప్రజా ప్రభుత్వం బదనాం చేస్తున్నాం. మేము చేసింది 53,000 కోట్ల రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినాం. ఎందుకంటే మీరు అన్ని 12,000 కోట్ల రూపాయలు మేము అప్పు తీరిపోయాం. మేము ఎగ్జిస్టెన్స్ కోసం మాత్రం అప్పు చేసింది తప్ప మీలాగా కమిషన్ల కోసం కకృతి పడి కాళేశ్వరము, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, తెలంగాణ రాష్ట్ర ప్రతి ఆర్టీసీ అప్పులలో నెట్టింది మీరే కదా. ఎందుకని మా అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నాయకులు ముఖం చాడేసుకుని ఫామ్ హౌస్ లో, ప్రగతి భవన్ లో, గతంలో ప్రగతి భవన్ రేషన్ తీసుకుని ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నారు. మేము తెలంగాణ మీద నేనే ప్రేమ ఉంటే ప్రజా సమస్యలు మాట్లాడచ్చు కదా. ఎందుకు మాట్లాడు? ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ అప్పు చేసి అప్పుల పాలు చేసిరు. మీరు తెలంగాణ ప్రజాస్వామ్యం లేకుండా ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన అవకాశం లేదు. తెలంగాణకు ఒక గీతం ఇవ్వలేదు. తెలంగాణకు అదే తెలంగాణకు ఒక తెలంగాణ విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టే మీరు ఉద్యమకాలు గౌరవించిన వాళ్ళు కాదు మీరు. అదే తెలంగాణ ఏదో పేద ఉదరించినట్టు వీళ్ళంతా కలిసి ప్రతి డిపో, ప్రతి ఆర్టీసీ డిపో, ప్రతి దాంట్లో మీరు అవినీతి పాల్పడు, గొర్రెల స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్, అదేవిధంగా ధరణి మీద కూడా సిట్ విచారణ జరుగుతా ఉంది. అదే మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, యాదాద్రి భద్రాద్రి పవర్ కొనుగోలు కావచ్చు, దేని మీద చర్చ చేద్దామండి. మీరు 10 సంవత్సరాల కాలంలో ఏం చేసిరో, మేము సంవత్సర కాలంలో ఏం చేసినామో ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు ఇచ్చిన ఉద్యోగాలు 2014 నుంచి 2023 వరకు మీరు 30,000 ఉద్యోగాలు ఇచ్చి 11 పేపర్ లీక్ అయినాయి. మేము వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలు ఒక్క పేపర్ లీక్ అయినా అండి, ఒక్క పేపరు. అదే కాకుండా మీరు మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పి మహిళలను మోసం చేసి మీరు 10 సంవత్సరాల కాలం. మేము వచ్చిన తర్వాత మహిళలకు రుణమాఫీ చేసినాం. మహిళలకు దాదాపు 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఏకైక లక్ష్యంగా ముందుకు పోతా ఉంది ప్రజా ప్రభుత్వం. మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా 32,000 మంది ప్రమోషన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 23,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 11,000 టీచర్ ఉద్యోగాలు ఇస్తామండి మేము. యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, 24 మహిళా యూనివర్సిటీ, అదే RRR రాబోతా ఉంది. అది మెట్రో విస్తరణ చేసినాం. మీరు హైదరాబాద్ మీరు ఏం చేసిరు? 160 గ్యారంటీలు అమలు చేసినాం. చర్చకు ఎవరైనా వస్తే మేము మీకు పంపించంటే మేము వాట్సాప్ చేస్తాం, పంపిస్తాం. మీరు 10 సంవత్సరాలు ఏం చేసినో, మీ సంవత్సరాలు ఏం చేసినో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దావోస్ పెట్టుబడులు కావచ్చు, మిగతా పెట్టుబడులు కావచ్చు, అన్నిటి వాస్తవాలు మాట్లాడాలి. మైక్ దొరుకుతుందని చెప్పి ఏది మధ్య అది మాట్లాడుతూ దయచేసి ఒకటినే బదనా చేస్తారు, కుదరదు. మధ్యలో ఎవరు మాట్లాడుకోండి, నేను రాను, మీరు కూడా రావద్దని చెప్పి నేను కోరుతాం. తిలక్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మొత్తం మీద దానం నాగేంద్ర హైడ్రా అంటున్నారు. పార్టిసిపేట్ చేస్తున్న నాయకులకు అందరికీ నమస్కారం.